Hi students, today we are going to see one of the best session that is based on theorems on triangles. A very important theorem that is you can see on the board, BPT theorem or Thales theorem, Basic Proportionality Theorem. What is the statement? They will ask just to state and prove the BPT theorem. కాబట్టి మనం స్టేట్మెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. యాజ్ సింపుల్ ఏం లేదు, ఇక్కడ నేను స్టేట్మెంట్ చెప్పడానికి ముందు మనం అసలు ఏం చేస్తున్నామో దాన్ని చెప్దాం. ఓకే, ఒక ట్రయాంగిల్ ఉంది. ఎనీ ట్రయాంగిల్, ఇఫ్ ఎ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే, నేను ఏదైతే చెప్తున్నా అది మీ బ్రెయిన్లోకి ఇమాజిన్ అయిపోవాలి. ఓకే, ఎ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు ద ఎనీ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ టు ఇంటర్సెక్ట్ అదర్ టూ సైడ్స్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది అనుకోండి, ఇది ప్యారలలే ఉంది కాకపోతే ఒకటే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. అట్లా కాకుండా ఇంటర్సెక్ట్ అదర్ టూ పాయింట్స్ ఎట్ డిస్టింక్ట్ పాయింట్స్. డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ అని. ఓకేనా? దెన్ అదర్ టూ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే ఏంటి, ఇప్పుడు నా ట్రయాంగిల్ ఏబిసి, ఇప్పుడు నాకు డిఈ అనేవి నా డిస్టింక్ట్ పాయింట్స్. దెన్ it is given, we have to prove that is the other two sides AD by DB equals to AE by EC అని ప్రూవ్ చేయమని చెప్తున్నాడు. ఓకే, దట్స్ ఇట్. దిస్ ఇస్ ద బెస్ట్ థియరమ్ అండ్ ఈజీ థియరమ్. వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దిస్ వన్. దాన్ని ప్రూవ్ చేయమంటాడు. మనమైతే పేరు ఏం పెట్టుకుందామంటే బాహుబలి. ఓకే, ట్రయాంగిల్ ఉంది, బాహుబలి ఇట్లా కత్తి ఇట్లా అనగానే ఏమైపోతుంది, ఒక 5 సెకండ్స్ తర్వాత మనకి హెడ్ కింద పడిపోతుంది మూవీలో. సేమ్ మేనర్ ఇవి ఈక్వల్గా డివైడ్ అయిపోతాయి. మనం కూడా 5 to 10 సెకండ్స్లో ఈ థీరంని మనం నేర్చేసుకోవాలి. అంటే ఆ స్టెప్స్ ఏంటో గుర్తుపెట్టుకొని నేను లాస్ట్లో చెప్తా. బట్ ఎనీవే, అసలు ఏంటి థీరంలో అనగానే ఫస్ట్ మనకేంటంటే ఏం ప్రూవ్ చేయమంటుండో అని రాసేసుకుందాం. దీన్ని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే, ఏంటిది అది? AD by DB equals to AE by EC. ఓకే, ఈ హాఫ్ బై హాఫ్, మళ్ళీ అటు సైడ్ కూడా హాఫ్ బై హాఫ్. సింపుల్గా ఏం గుర్తుపెట్టుకుంటే మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, బాహుబలి 1, 2 అట్లా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఇది మనం ఏం ప్రూవ్ చేయాలి? రిక్వైర్డ్ టు ప్రూవ్, ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, దీంట్లో ఇచ్చింది ఏంటి? సింపుల్గా ఒక లైన్ వెళ్ళేసి ఫసక్ ఇట్లా వచ్చేసింది. ఏంటి అది? గివెన్. వాట్ ఈజ్ దట్ అని అంటే, గివెన్ ఇన్ ట్రయాంగిల్, ఏదైతే ట్రయాంగిల్ ఉందో నీ ఏబిసి ట్రయాంగిల్లో ఏమి ఇచ్చిరాయా అని అంటే డిఈ అనేది ప్యారలల్గా ఉంది దేనికి అని అంటే బీసీకి. ఇది మాత్రమే ఇచ్చారు. ఓకే, దీని గురించి మనం తర్వాత చూద్దాం, మనకు అవసరం అవుతుంది అది 100%. ఓకే, రైట్. ఇప్పుడు చిన్న కన్స్ట్రక్షన్ చేసుకుందాం. ఏం చేసుకున్నాం? చిన్న కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. కన్స్ట్రక్షన్ అంటే ఏం లేదు, డిఎన్ఏ. ఓకే, డిఎన్ఏ చూడాలి. డిఎన్ఏ అంటే ఏంది? డిఎన్ఏ మనకు ఇట్లా గీస్తే ఏంటిది? ఇది సైన్స్లో డిఎన్ఏ కదా. ఓకే, రైట్. సార్ డిఎన్ఏ ఇంకో రకంగా ఉంటుంది అని చెప్పొద్దు, నేను ఎగ్జాంపుల్కి చెప్తాను. ఓకే, ఇట్లా డిఎన్ఏ గీయాలి, ట్రయాంగిల్లో డిఎన్ఏ గీయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్కడైతే ఇవి పర్పెండిక్యులర్ 90 degrees పెట్టినాయి కదా, దీనికి ఎమ్ ఇచ్చేసుకుందాం, దీనికి ఎన్ ఇచ్చేసుకుందాం. నీ ఇష్టం, పీకి ఇస్తావు, వేస్తావా, జిఎఫ్ ఇచ్చుకుంటే ఏదైనా ఇచ్చేసుకో. ఓకే, రైట్. జాయిన్ చేసేసిన. ఇది మనం ఇక్కడ రాద్దాం. ఏమేమి రాద్దాం? జాయిన్ ఏదేది? బీఈని జాయిన్ చేసినాం. అండ్ నెక్స్ట్ ఏం చేసేసినాం? సిడిని కూడా జాయిన్ చేసేసినాం. అండ్ వీ హ్యావ్ డ్రాన్, వాట్ ఈస్ దాట్? పర్పెండిక్యులర్స్ని కూడా డ్రా చేసినాం. డిఎం అనేటోడు ఎవరికి పర్పెండిక్యులర్ ఉన్నాడయా అని అంటే, ఇంకో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాడు ఏకి పర్పెండిక్యులర్ ఉన్నాడు. సిమిలర్లీ ఇంకొకటి కూడా ఏంటిది అది? సింప్లీ ఇగో ఈఎన్ కూడా పర్పెండిక్యులర్ టు ఈఎన్, పర్పెండిక్యులర్ టు ఎవరికి పర్పెండిక్యులర్గా ఉంది? ఏడీకి పర్పెండిక్యులర్. ఓకే, చల్. దీనికి మనము చూడండి, మన టార్గెట్ అంతా ఏంటయ్యా అని అంటే, మన టార్గెట్ ఈజ్ వెరీ సింపుల్. ఏడి మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాహుబలి కథం, హెడ్ పడిపోయింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వచ్చేసి. ఓకే, రైట్. AD by DB equals to AE by EC. ఇదే కదా మన టార్గెట్. అంటే మన టార్గెట్లో లెఫ్ట్ సైడ్ ఏముంది? AD ఉంది. ఓకే, దాని కిందనే ఏముంది? BD ఉంది. AD ఎక్కడుందో బాగా చూడండి. AD ఎక్కడుందయ్యా అని అంటే, ఇగో ఇది నాకు AD. ఓకేనా? అదే కదా నాకు AD. రైట్. నెక్స్ట్ BD ఎక్కడుంది? ఇగో ఇది BD. ఆ AD BDలో ఉన్న ట్రయాంగిల్స్ని మీరు బాగా చూడాలి. ఓకేనా? రైట్, చలో. అది అర్థమైపోతే స్టోరీ కదా. నేనేం తీసుకుంటున్నా అంటే, కన్సిడర్ ఏరియా. ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏది తీసుకోమన్నా నేను హైలైట్ చేసింది ఏంటి? ఇక్కడ చూడండి, AD ఉంది కదా, ADE ట్రయాంగిల్. దాని కిందనే నేనేం తీసుకుంటున్నా? ఏరియా ఆఫ్ ఇంకొక ట్రయాంగిల్, ఇంకో BD బేస్ ఉన్న ట్రయాంగిల్. ఏంటిది అది? ఏరియా BDE. ఓకే, BDE. ఇది ఏదది అని అంటే సింపుల్గా చెప్పమంటే మనం ఏమేమి తీసుకున్నామంటే, చలో ఇది తీసుకున్నాం. ఒకటి
ఓకే, క్లారిటీ ఉంది కదా. ఆ పైది కామన్ ట్రయాంగిల్, దాన్ని మనం చెప్పాల్సిన పని లేదు, అది కామన్ ట్రయాంగిల్. ఓకే, తీసేసుకున్నాం. ఇప్పుడు నాకు ఏరియా కావాలంటే ఒక ట్రయాంగిల్ ఇచ్చినాయా, ఓకే, ఏడిఈ అనే ట్రయాంగిల్ ఇచ్చిన, ఇటు సైడ్ నేను ఆల్టిట్యూడ్ ఉంది, నాకు ఏరియా చెప్పమంటే ఏం చెప్తారు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, బేస్ ఇంటూ హైట్, అదే కదా, హాఫ్ ఇంటూ ఏడి బేస్ హైట్ 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 ఏంటిది ఈఎన్ ఏదైతే ఉంటే అది. ఓకే, ఈఎన్ అర్థమవుతుందా, దాన్ని రాస్తాను నేను, హాఫ్ ఇంటూ ఓకే ఏడి బై ఈఎన్ ఇంటూ 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 ఈఎన్, ఇదే రాసిన. ఎందుకట్లా, ఇటు సైడ్ నుంచి చూస్తాను నేను, బాబాలు చెప్పిన ఇటు నుంచి ఏంటది, ఏడి బై ఈఎన్, బై కదా, ఇంటూ 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 బేస్ ఇంటూ హైట్, బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఏరియా అంటే హాఫే ఉంటుంది కదా, రైట్, తెలుసు కదా మనకు. నెక్స్ట్ చూడండి, ఇది మీకు ఇంకా ఇంకా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తే సింపుల్గా ఎగ్జామ్లో ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అంటే, ఏరియా చేస్తున్నప్పుడు ఇక్కడ హాఫ్ ఉంటుంది, ఓకే, నాకు ఇగో మన ప్రూఫ్లో ఏముంది, ఏడి బై డీబీ ఉంది, ఏడి బై డీబీ ఉండాలి ఇక్కడ, అంతే బ్లైండ్గా ఏడి బై డీబీ ఉండాలి. ఓకే, ఏదైతే మనకు ఇప్పుడు ఇక్కడ తీసుకున్న ట్రయాంగిల్ ఆల్టిట్యూడ్, అదే ఆల్టిట్యూడ్ 2 సార్లు రిపీట్ చేయాలి. సార్ ఇది ఎట్లా రిపీట్ చేసారు సార్, బీడీఈ అడిగిన నేను, బీడీ అడిగితే మీరు ఏం రాశారు, బేస్ చూడాలి, మీరు బేస్ చూడాలి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ మై బీడీ బేస్, ఓకే, హాఫ్ రాసిన, బీడీ బేస్ రాసిన, ఇంటూ హైట్ కావాలి. ఈ హైట్ ఏందో తెలుసా, ఇదే ఈ బేస్కి ఇదే హైట్, ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్, ఇది అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏమైపోతుంది, ఇంకా ఇట్లా ఇంకా ఇట్లనే నాకు అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది నాకు బేస్, హైట్ నాకు కావాలి, ఇట్లా బయట వస్తుంది, దట్స్ వాట్ ఇట్ ఈస్ గివెన్ హియర్, దిస్ ఈజ్ యువర్ బేస్, హైట్ ఎక్కడ వచ్చేసింది, ఇట్లా బయట వచ్చేసింది, అర్థమవుతుందా, అది బాగా గుర్తుపెట్టుకోవాలి, అంతే. ఈ స్టోరీలో అదొకటి గుర్తుంటే కథ అయిపోయి. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏమొస్తుంది, బయట వస్తుంది, ఏంటిది వస్తుంది, హైట్ వస్తుంది. అది మీకు అర్థం కాకపోతే సింపుల్గా ఏం చెప్పేసుకోండి, నేనేం చెప్పినా ఏడి బై డీబీ మన టార్గెట్ ఉంది, ఎవరైతే ఆల్టిట్యూడ్ ఉన్నాడో ఇటు సైడు ఈ ఎన్ని 2 సార్లు రాస్తాం, ఏరియా అంటే హాఫ్ కంపల్సరీ ఉంటుంది కదా, సేమ్ స్టోరీ, రైట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సేమ్ ఇది మనం తీసుకున్నాం, మనం కన్సిడర్ చేసుకున్నాం, దీని కిందనే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, దీని కిందనే ఇటు సైడ్ ఇప్పుడు ఏదైతే పార్ట్ చూసినామో అదే పార్ట్ ఇప్పుడు ఇటు సైడ్ చూద్దాం, మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, రైట్. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి చూద్దాం, సేమ్ స్టోరీ ఫ్రమ్ రైట్ సైడ్, ఎందుకు ఏఈ బై ఈసీ ఉంది కదా, ఈసారి అది చూద్దాం, ఏంటది, సేమ్ స్టోరీ ఇక్కడ మీరు వెయిట్ చూడాలి, నేను ఇక్కడ తీసుకుంటున్నా, కన్సిడర్ ఏదేది అని అంటే సింపుల్గా చూడండి, ఈసారి ఏడీఈనే ఉంచుతాయి యాక్చువల్గా, కానీ మళ్ళీ మీకోసం రాస్తాం, ఓకే. ఈసారి ఆల్టిట్యూడ్స్ కూడా మారుతాయి, ఎందుకు మారుతున్నాయో చూద్దాం మంచిగా చూడాలి. ఈసారి నా ట్రయాంగిల్ ఏంటంటే మళ్ళీ ఇదే ట్రయాంగిల్, కాకపోతే ఇటు సైడ్ నేను చూస్తున్నాను, ఓకే, ఇటు సైడ్ ఏడిఈ ట్రయాంగిల్, ఏం ట్రయాంగిలే, ఏడిఈ ట్రయాంగిల్, అదే ట్రయాంగిల్, హాఫ్ ఇంటూ బేస్ ఏంటిది, ఈ వైట్ కలర్ ఏంటిది, అది బేసు ఏఈ, ఓకే, ఇంటూ హైట్, ఐ టోల్డ్ యూ క్లియర్లీ, హైట్ ఈజ్ దిస్ ఈజ్ ఫిక్స్డ్, ఇది ఫిక్స్డ్, అది హైట్. ఇప్పుడు ఎందుకు ఇటు సైడ్ నేను చూస్తున్నాం కాబట్టి అటు సైడే ఏదైతే డ్రా చేసి ఉంటుందో దాన్ని హైట్ అంటాం, మరి ఏముంది, డిఎం హైట్ ఉంది. మళ్ళీ మీకు మరీ చెప్తున్నా, ఏదైతే హైట్ ఉందో అది ఇక్కడ కింద రాసేస్తాం, ఓకే. ఇక్కడ నాకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, ఇక్కడ ఏంటి ఏఈ బై ఈసీ ఉండాలి కదా, ఈసీ ఇక్కడ రాసేస్తాం. ఇది ఎట్లా రాసిరు సార్ మళ్ళీ, ఇది చూడండి దేనికి రాస్తున్నాం ఇది అని అంటే, ఇప్పుడు ఇక్కడ చూడాలి మీరు, ఏ ట్రయాంగిల్కి స్టోరీ రాస్తున్నాం అంటే, యూ కెన్ సీ నౌ పింక్ ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, ఏంటిది ఆ ట్రయాంగిల్, సిఈడి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఈ, దిస్ ఈజ్ మై బేస్, ఏంటిది అది, సిఈ ఈజ్ మై బేస్, హైట్ ఏంటిది ఈ ట్రయాంగిల్కి, ఇగో బయట వస్తుంది, ఎందుకు ఇది అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆల్టిట్యూడ్ బయట వస్తుంది, అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి, కథ రాసేసిన. ఈ అంతా నాకు గుర్తుండట్లేదు సార్, అర్థమైతేలే, ఏం గుర్తుపెట్టుకోవాలి, సింపుల్గా మన టార్గెట్లో ట్రయాంగిల్లో బాహుబలి ఇట్లా అన్నాడు, ఏమన్నాడు, ఈ మూవీ ఏమైపోయింది, ఏడి బై డిబి ఏఈ బై ఈసీగా డివైడ్ అయిపోయింది, ఇది నువ్వు ప్రూవ్ చేయాలి. ఫస్ట్ నాకు లెఫ్ట్ పార్ట్ ఏముంది, ఏడి బై డిబి ఉంది, ఏడి ఉంది, ఏ ట్రయాంగిల్ ఉందా, ఏడి ఈ ట్రయాంగిల్ ఉంది, అదే తీసుకున్నా. నెక్స్ట్ డిబి ఏ ట్రయాంగిల్ ఉంది, ఈ ట్రయాంగిల్ ఉంది, గ్రీన్ కలర్, ఇది తీసుకున్నా. హాఫ్ ఇంటూ
ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. హైట్ ఏంటిది అని అంటే ఈఎన్ఏ, ఇటు సైడ్ ఉన్న ట్రయాంగిల్స్ అన్నిటికీ ఈఎన్ఏ హైట్ రాసేసినాం. ఓకే, హాఫ్ ఏరియాలో హాఫ్ ఉంటుంది, AD/DB. ఇంకో ఇటు సైడ్ ఫస్ట్ ట్రయాంగిల్కి BD, ఇది మన ఇది ఏదైతే ప్రూవ్ చేయాలనో అది రాసేస్తాం. సిమిలర్గా ఇక్కడ కూడా ఏమైపోయింది, సేమ్ స్టోరీ హియర్ ఆల్సో ఫ్రమ్ దిస్ సైడ్. ఇటు సైడ్ తీసుకున్న అదే ట్రయాంగిల్ ADE, ఈసారి కాకపోతే బేస్ ఇది తీసుకున్నందుకు AE, హైట్ విల్ బి DM సేమ్. బేసెస్ వచ్చేసి మారిపోయినాయి, ఒకసారేమో AE, ఇంకోసారి EC. దట్స్ ఇట్. హాఫ్ గెట్స్ క్యాన్సల్, DM గెట్స్ క్యాన్సల్, EN గెట్స్ క్యాన్సల్, హాఫ్ గెట్స్ క్యాన్సల్. ఫ్రమ్ 1 and 2, ఇది 1 అనుకున్నాం, ఇది 2 అనుకున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 వాట్ యూ కెన్ కన్క్లూడ్ యాక్చువల్లీ. therefore from 1 and 2 ఏం రాద్దాం, ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఏం చెప్తున్నావు ఫ్రమ్ 1 and 2 అని అంటే, హియర్ వీ హ్యావ్ ఏంటిది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ADE ఈక్వల్స్ టు ఇదే ట్రయాంగిల్ అటు సైడ్ కూడా ఈక్వలే. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇది రాయకపోయినా పర్లేదు, ADE ఒకటే ట్రయాంగిల్. ఈ అప్పర్ పార్ట్స్ మీరు చూస్తే ADE ట్రయాంగిల్, ఇక్కడ కూడా ADE ట్రయాంగిల్, బోత్ ఆర్ ఈక్వల్, ఎందుకంటే సేమ్ ట్రయాంగిల్ కాబట్టి. ఓకే, సేమ్ ట్రయాంగిల్ కాబట్టి. ఓకే, వాట్ అబౌట్ నెక్స్ట్ వన్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నీకు నెక్స్ట్ ఏం రాస్తున్నా అంటే అండ్. ఓకే, ఏం రాస్తున్నా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BDE ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ CDE. ఎందుకు, ప్రూఫ్లో ఇది ఈక్వల్ కాబట్టి రాసిన, అందుకేనా. దిస్ ఓన్లీ ద పాయింట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఎందుకు వీళ్ళిద్దరు ఈక్వల్ అంటే, ఇప్పుడు నాకు గ్రీన్ కలర్, ఇక్కడ పింక్ కలర్ ఎందుకు ఈక్వల్ అంటే, బాగా చూడాలి, ఇవి రెండు కూడా, ఈ ట్రయాంగిల్ అయినా ఆ ట్రయాంగిల్ అయినా రెండు కూడా ఒక్కటే కామన్ బేస్ ఉంది. నేను ఏదైతే బోల్డ్ చేసినావు అదేంటిది, అది సరే రెడ్ పెడదాం. ఏంటిది అది, కామన్ బేస్ రెడ్ చూస్తారు కదా, కామన్ బేస్ ఈజ్ DE. ఒక్కటే ఎక్కడ ఉంది సార్ అంటే, ఇదే బేస్ మీద ఈ ట్రయాంగిల్ ఇట్లా వచ్చేసింది. ఓకే, ఇటు సైడ్ నుంచి మళ్ళీ ఇదే బేస్ మీద ఇట్లా వచ్చేసింది ఇంకో ట్రయాంగిల్, కొంచెం మంచిగా ఇదా ఇట్లా వచ్చేసింది. ఓకే, ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా కామన్ బేస్ ఉన్నాయి, కనిపిస్తుంది కదా, కామన్ బేస్ ఉంది. అండ్ ఇవి రెండు కూడా బిట్వీన్ ద సేమ్ ప్యారలల్ సైడ్స్. ఇగో సేమ్ ప్యారలల్ సైడ్స్ ఇచ్చిండు కదా, నేను వాడతా అన్న అప్పటి నుంచి ఇది వాడదాం, అదే రాద్దాం ఇక్కడ. ఎందుకు ఇవి రెండు ఏరియాస్ ఈక్వల్ అంటే, రీజన్ బోత్ ట్రయాంగిల్స్ హ్యావ్ కామన్ బేస్ అండ్ బిట్వీన్ సేమ్ ప్యారలల్ సైడ్స్, బిట్వీన్ సేమ్ అవసరం లేదు, ప్యారలల్ సైడ్స్, బిట్వీన్ ద ప్యారలల్ సైడ్స్. అవేంటివి అవి, DE ప్యారలల్ టు BC, అది రాయాల్సిన పని లేదు, మనకు ఆల్రెడీ ఇచ్చేసిండు. కాబట్టి ఇఫ్ ఎనీ టూ ట్రయాంగిల్స్ ఆర్ హ్యావింగ్ కామన్ బేస్ అండ్ బిట్వీన్ ద సేమ్ ప్యారలల్ సైడ్స్ దేర్ ఏరియాస్ ఆల్సో ఈక్వల్. ఎందుకట్లా, ఇప్పుడు మీరు చూడాలి, ఇప్పుడు రెడ్ ట్రయాంగిల్ ఏరియా చెప్పమన్నా, రెడ్ చెప్పమన్నా, హాఫ్ ఇంటూ బేస్ ఏంటిది, బేస్ ఇక్కడ DEBC, బేస్ ఏంటిది అంటే హాఫ్ ఇంటూ DE బేస్ అని చెప్పేస్తారు రెడ్ ట్రయాంగిల్. మరి హైట్ ఏంటిది, రెండు ప్యారలల్ సైడ్స్ మధ్యలో హైట్ విల్ బి ఆల్వేస్ సేమ్ కదా, H పెట్టుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, H రాసేసారు. ఓకే, ఇప్పుడు నాకు మీరు పింక్ ట్రయాంగిల్ చూడండి, ఓన్లీ పింక్ ట్రయాంగిల్, బేస్ ఇంటూ ఏరియా అడిగిన నేను, హాఫ్ ఇంటూ బేస్ ఏంటిది, మళ్ళీ ఇదే బేస్ నాకు. ఓకే, అదేంటిది అది DE. మరి హైట్ ఏంటిది, హైట్ విల్ బీ బిట్వీన్ ద ప్యారలల్ సైడ్స్ విల్ బి ఆల్వేస్ H, అంటే ఇవి రెండు ఈక్వలే కదా, అదే కదా నేను రాసిన ఇక్కడ. దట్ ఇంప్లైజ్ ఏం రాస్తాం, AD/DB ఈక్వల్స్ టు ఏంటి నెక్స్ట్ AE/EC, హెన్స్ ప్రూవ్డ్. ఇది రాసేస్తాం, ఫైనల్గా ఏం చెప్పేస్తాం, హెన్స్ ప్రూవ్డ్ అనేస్తాం. ఓకే, హెన్స్ ప్రూవ్డ్, స్టోరీ కథం, అంతే. ఏముంది దీనికి ఇంత కష్టం. ఇప్పుడు గుర్తుపెట్టుకోవడం ఎట్లా, ఎగ్జామ్లో ఏం ప్రూవ్ చేయమన్నా అది రాసేసినాం. ఏంటిది అది, AD/DB ఈక్వల్స్ టు AE/EC, ఇది బాహుబలి, గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇట్లా అనగానే అంటే ఏంటి, ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ ఎ లైన్ ఈజ్ రన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ టు ఇంటర్సెక్ట్ ది అదర్ టూ సైడ్స్ ఎట్ డిఫరెంట్ పాయింట్, దెన్ ద అదర్ టూ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో. దట్స్ వాట్ AD/DB ఈక్వల్స్ టు AE/EC. రైట్, డన్. మనకి ఏమి ఇచ్చారు, బాహుబలికి ఒక కత్తి ఇచ్చారు, అంటే ప్యారలల్ ఉంటుంది అనేది మాత్రమే ఇచ్చారు. మనం ఏం చేసుకుంటున్నాం, DNA గీస్తున్నాం, ఇట్లా గీతలు గీస్తాం, టింగ్. ఓకే, గీసేసుకున్నాం, అవి రాసేసుకున్నాం. రెండు పర్పెండిక్యులర్ లైన్స్ ఉంటాయి, ఒకటేమో EN, ఇంకోటి DN.
ఈఎన్ ఒకసారి ఈఎన్తో రాస్తాం. ఏరియా అన్నప్పుడు మీరు ఏం రాస్తారయ్యా? నేను ఎందుకు ఇవే తీసుకుంటున్నా? ఇగో నాకు ఏడీబీడీ కావాలి. ఇగో ఇటు సైడ్ పార్ట్స్ తీసుకున్నా. ఆ రెండు ట్రయాంగిల్స్ ఏముంది? ఏడీఏ ఒకటి, బీడీఈ ఒకటి. ఆ రెండు ట్రయాంగిల్స్ తీసుకున్నా. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ హైట్స్ వచ్చేసి ఈఎన్ఏ. ఈ సైడ్స్ మీదకి డ్రా చేసింది ఈఎన్ రిపీటెడ్. మరి బేసెస్ ఏమున్నాయి? ఒకసారి ఏమో ఏడీ ఉంది, ఇంకోసారి బీడీ ఉంది. సిమిలర్లీ ఇటు వచ్చేస్తే ఇటు సైడ్ స్టోరీ ఇటు నుంచి చూస్తుంది. ఇదే ట్రయాంగిల్, ఈ వైట్ కలర్, ఇప్పుడు వైట్ బేస్ తీసుకున్న చూడండి. ఇదే ట్రయాంగిల్లో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, బేస్ విల్ బి ఏఈ, హైట్ విల్ బి డిఎం ఈసారి. సేమ్ స్టోరీలో సిడిఈ ట్రయాంగిల్, ఈ పింక్ కలర్ చూస్తే హాఫ్ ఇంటూ బేస్ విల్ బి సిఈ, హైట్ విల్ బి అగైన్ డిఎం గెట్స్ క్యాన్సిల్, హాఫ్ గెట్స్ క్యాన్సిల్. ఇందులో ఈక్వేషన్ 1 అనుకున్నా, ఇది ఈక్వేషన్ 2 అనుకున్నా. ఆల్రెడీ వై ఈక్వేషన్ 1 and 2 ఆర్ ఈక్వల్. ఫ్రమ్ 1 and 2 ఇవి నాకు ఏడీఈ, ఇది ఏడీఈ, సేమ్ ట్రయాంగిల్. అప్పర్ పార్ట్స్ ఆర్ ఈక్వల్, డౌన్ పార్ట్స్ బీడీఈ అండ్ సిడిఈ. వై దీస్ ఆర్ ఈక్వల్ మీన్స్ బోత్ ఆర్ హ్యావింగ్ కామన్ బేస్, హ్యావింగ్ బిట్వీన్ ద సేమ్ ప్యారలల్ సైడ్స్. ఎందుకు ఇది ఈక్వల్ అని నేను ఇక్కడ చూపించిన. ఇది మీరు ప్రూఫ్ రాయాల్సిన పని లేదు, ఈ స్టేట్మెంట్ రాస్తే సరిపోతుంది. దేర్ ఫోర్ ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్ 1 ఈక్వల్స్ టు ఈక్వేషన్ 2 ఏడీ బై డిబి ఈక్వల్స్ టు ఏఈ బై సి. ఇది బాహుబలి థీరం, అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్. దాని సమ్స్లో మనం చూస్తాం ఎంత బాగా అప్లై చేస్తాం. నెక్స్ట్ అండి దాని కాన్వర్స్. ఎందుకు ఇదంతా జరిగిందంటే ఇప్పుడు స్టోరీ చెప్తాడు. ఇంకా రివర్స్ ఎట్లా తల పడిపోయిందంటే ఇప్పుడు స్టోరీ ఎందుకు పడిపోయింది అని అంటే, పడిపోయింది తల ఎట్లా పడిపోయింది? రెండు అయిపోయినాయి, రెండు విడిపోయారు. ఏమి ఇచ్చిర్రు అని అంటే, ఇఫ్ ఎ లైన్ డివైడ్స్, ఒక లైన్ ఉందంట. ఓకే చూద్దాం. ఒక ట్రయాంగిల్ లోపల ఓకే ఇఫ్ ఏ లైన్, ఒక లైన్ గీస్తున్నాను నేను. ఆ లైన్ ఎట్లుందని నేనేం చెప్పట్లే, ఇట్లా వంకర్ ఉందా, ఓకే ఇదేం ప్యారలల్ ఉందని చెప్పట్లే. ఓకే ఏబిసి ట్రయాంగిల్ లోపల డిఈ తీసుకుందాం. ఈ లైన్ అనేది ఇఫ్ ఏ లైన్ డివైడ్స్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇన్ ద సేమ్ రేషియో, ట్రయాంగిల్ లోపల సైడ్స్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది అని అంటే ఏమి ఇచ్చారు? గివెన్ సగం విడిపోయిందా? ఎస్. ఏంటిది అది? ఏమి ఇచ్చారు? ఏడీ బై డిబి ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ. ఇది మనం ప్రూవ్ చేయొద్దు, ఇది ఇచ్చిర్రు. ఎక్కడ ఇచ్చారు అని అంటే, ఇగో సేమ్ రేషియోలో ఒక లైన్ డివైడ్ చేస్తుంది, సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. దిస్ ఈజ్ గివెన్ నౌ. ఓకే మనం ఏం ప్రూవ్ చేయాలని అంటే చూడండి, ఏం ప్రూవ్ చేయమంటుండు? దట్ లైన్, ఆ లైన్ అంట ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్. ఈ లైను ఇదే కదా థర్డ్ సైడ్, మిగిలిపోయిన సైడ్, దానికి ప్యారలల్గా ఉంటుందని ప్రూవ్ చేయాలి. మనం ఏం ప్రూవ్ చేయాలి? రిక్వైర్డ్ టు ప్రూవ్ అంటే, ఇగో నీ డిఈ అనేటోడు ఎట్లా కట్ చేసిండు, ఎట్లా పడిపోయింది? ఎగ్జాక్ట్ ఇట్లా కట్ చేసేసి అంటే ప్యారలల్గా ఉంటుంది, సమానంగా ఇట్లా కట్ చేసిందని మనం ప్రూవ్ చేయాలి. ఇది మనం ప్రూవ్ చేయాలి. మరి ఎట్లా ప్రూవ్ చేద్దాం చూద్దాం. ఓకే చలో. ఇప్పుడు మనం ప్రూవ్ చేయడానికి ముందు ప్రతిదానికి చిన్న కన్స్ట్రక్షన్ చేసుకుందాం. ఏందా చిన్న కన్స్ట్రక్షన్ అంటే సింపులే. ఏంటిది అంటే డ్రా. ఏంటిది? ఈసారి నేను ఈ డి అనే పాయింట్ నుంచి నేను ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేస్తాను. ఏం చేస్తా? ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేసేస్తా. ఇట్లా ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేసిన. ఓకే ప్యారలల్గా దేనికి? బీసీకి. ఏంటిది? ఈ డాష్ తీసుకుందాం. ఈ కాకుండా ఏం తీసుకుందాం? డాష్ పెడదాం. ఓకే రైట్. ఈ డాష్ ఈజ్ ప్యారలల్ టు బీసీ. సో మీరు ఎఫ్ అని పెట్టుకొని ఏదైనా రాసుకోండి, మీ ఇష్టం, డజంట్ మ్యాటర్. ఓకే ఒక లైన్ నేను ప్యారలల్గా డ్రా చేసిన అంటే, నేను ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నా, ఇది ఎట్లా ప్యారలల్గా డ్రా చేస్తున్నా అంటే, నేను ఇప్పుడే ప్రూవ్ చేసుకున్నా. ఏంటిది అదంటే, ఒక లైన్ ప్యారలల్ గీసిన అనుకోండి, అదేం చేస్తుంది? బాహుబలి ఫస్ట్ హాఫ్లో చూసినాం. అది ఏంటది? ఏమైపోతుంది? అది ఒక లైన్ ప్యారలల్ గీసినామంటే రైట్. ఇప్పుడు మనం ప్రూఫ్ చేయబోతున్నాం. ప్రూఫ్ ఏంటది అని అంటే చూడండి, ప్రూఫ్లో ఏం చేయబోతున్నాం అంటే, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏం ట్రయాంగిల్ ఏబిసిలో ఇఫ్ డిఈ డాష్ parallel to BC, if a line is parallel by using BPT theorem, ఆల్రెడీ మనం ప్రూవ్ చేసేసుకున్నాం. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, మళ్ళీ ఇంకా అవసరం. బీపీటీ థీరం ఏంటిది అది అని అంటే, మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏంటిది అది? ఈక్వల్. ఏంటిది అది? ఏడి బై డిబి ఈక్వల్స్ టు ఏఈ డాష్. ఇప్పుడు ఇక్కడ వరకే ఫస్ట్ హాఫ్ బై ఈ డాష్ సి. ఇవి రెండు ఈక్వల్. బాగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మీరు ఏదేది నేను పెట్టిన రెండు బాక్సుల్ని మంచిగా చూడండి. ఓకే ఏదేది? ఈ బాక్స్ ఇది మనకి ఇచ్చింది గివెన్
ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఫ్రమ్ 1 and 2 చెప్పండి. ఫ్రమ్ 1 and 2 అబ్జర్వ్ కేర్ఫుల్. ఏంటది? ఇక్కడ AD/dB ఉంది, ఇక్కడ కూడా AD/dB ఉంది. దట్ మీన్స్ AD/dB ఈక్వల్స్ టు ఏంటిది? ఈ రైట్ పార్ట్ ఈక్వలే కదా. ఎందుకు? ఇంకో ఏ అనేటోనికి బి ఫ్రెండ్, బి అనేటోనికి సి ఫ్రెండ్, ఆబ్వియస్లీ ఏసీ ఫ్రెండ్ అవుతారు కదా. దట్స్ వాట్. ఇది ఈక్వల్ ఉంటే ఒకటేసారి రాసిన వీళ్ళిద్దరి ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోతారు. ఎవరది? AC' E''C వీళ్ళిద్దరు ఈక్వల్ అయిపోయారు. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఏంటిది అది స్టోరీలా అంటే ఒక లైన్ ఉందబ్బా. ఓకే, ఇప్పుడు మంచిగా చూడండి. ఇక్కడ ఏ ఉంది హౌస్, ఇక్కడ సి ఉంది. ఓకేనా, మంచిగా చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు ఫర్ ఎగ్జాంపుల్ 5 km ఉంది. 5 km కొడతాడా లేదా చూద్దాం. ఎవరు? ఈ అనేటోడు బయలుదేరాడు. వాడు సగం దూరం వచ్చేసిండు. ఓకే, ఈ అనేటోడు ఎంత వచ్చేసిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత వచ్చేసిందంటే 2 kilometers వచ్చేసింది. ఓకే, ఈయనకి ఇంకెంత పోవాలో మీకే ఐడియా ఉండాలి, 3 ఉండాలి. రైట్. ఇప్పుడు సి దగ్గర నుంచి ఈ డాష్ వచ్చేసింది. వీడు కూడా 5 km ఉంది వచ్చేసింది. వీడు కూడా సడన్ టైంకి వచ్చేసి వీడు 3 kilometers ట్రావెల్ చేసిండు. ఇద్దరు ఇక కాన్వర్సేషన్ స్టార్ట్ చేశారు. అరే నువ్వు ఎంత వచ్చినారా? నేను 2 వచ్చిన, నేను ఎంత వచ్చిన 3 వచ్చేసిన. ఓకే, ఎక్కడున్నాను కనబడతలేదు. యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేయండి, వీడు 2 వచ్చిందని చెప్పినా వీడు 3 వచ్చేసిందని చెప్పినా ఇద్దరు ఒకే దగ్గర మీట్ అవుతారా లేదా? ఎందుకు చెప్పండి? వీళ్ళిద్దరు సేమ్ లైన్ మీద ఉన్నారు. మళ్ళీ చూడాలి, సేమ్ లైన్ మీద ఉన్నారు. డిఫరెన్సెస్ మనకు కనిపిస్తుంది. వీడు 2 ఇటు నుంచి చూస్తున్నా కూడా 2 అనుకుంటున్నావు, ఇటు నుంచి చూస్తున్నా కూడా 3 అనుకుంటున్నావు. బట్ అబ్జల్యూట్లీ నీ ఓవరాల్ డిస్టెన్స్లో చూస్తే వీడు ఇంకా 3 అంటే ఇక్కడికి వచ్చేసిండు, వీడు కూడా 3 వాక్ చేసిండు, వీడు కూడా ఇక్కడికి వచ్చేసిండు. చూసేసుకుంటే వాళ్ళిద్దరు ఒకటే. ఎందుకు? ఒకటే లైన్ మీద ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, నేను ఎందుకు అది చెప్తున్నానంటే ఇగో వీడు సేమ్ ఈ 2 రేషియోలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఈక్వల్ సింబల్ పెట్టినావు అంటే ఇక్కడ ఈ ఎంతవరకు వచ్చిందో ఈ డాష్ కూడా అంతవరకే వచ్చింది. నీకు డిఫరెంట్గా కనపడుతున్నాయి కానీ ఓకే, ఈ డాష్ ఇక్కడికి వచ్చింది సార్, ఈ ఇక్కడికి వచ్చింది అని చెప్పొద్దు. ఆ 2 ఒక దగ్గరికి వచ్చినాయి. ఎందుకంటే నువ్వు ఇటు నుంచి చూస్తే 2, ఇటు నుంచి ఇవి 2 సేమ్ కోయిన్సిడెంట్ అయిపోతే ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి ఇగో ఈ లెంత్ ఎగ్జాక్ట్ అని చెప్పేసినావు నువ్వు. ఇగో ఇక్కడ ఎంత లెంత్ ఉందో అంతే లెంత్, ఇటు కూడా అంతే లెంత్ అని చెప్పినప్పుడు ఈ గాడు వెళ్ళి ఎక్కడ కూర్చుంటాడు? ఈ డాష్ మీదనే ఉంటాడు. Okay, that means from this I can conclude that, okay, what I can conclude? E equals to E dash. Reason is E and E dash are coincident. ఈ 2 కూడా కోయిన్సిడెంట్ అయిపోతాయి. ఓకేనా, అది రాసేసినాం మనం. ఇప్పుడు ఈ ఈక్వల్స్ ఎవరిని రాసినాం? ఈ డాష్ రాసినాం. మనకేముంది ఎండింగ్లో ఆన్సర్లో ఏం రాద్దామంటే ఎండింగ్లో we have, what is that? we have ఏముంది మనకి? we have DE dash parallel to BC ఉంది. కానీ మనకేంటంటే ఈ ప్లేస్లో ఈ డాష్ ప్లేస్లో ఎవరిని తీసుకుందాం? ఈయన తీసుకుందాం. దట్ ఇంప్లైజ్ DE ఈక్వల్స్ టు BC. రీజన్ E ఈక్వల్స్ టు E dash. హెన్స్ ప్రూవ్డ్. అంతే, ఏం లేదు, డొల్ల. ఒక్కసారి మళ్ళీ చూడండి. థీరం 1లో మనము బాహుబలి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూస్తాం. థీరం 2లో మనం ఏం చేస్తామంటే ఒకటే లైన్ మనమే ఎట్లా కొట్టేసిన బాహుబలి అంటే ఆహు గడిచిన మనం కన్సిడర్ చేసుకున్నాం. BPT థీరంను అప్లై చేసినాం. ఓకే, బాహుబలి థీరం అనొద్దు, నేను ఆ పేరు ఎడుతున్నా అంతే, మీకు గుర్తుండాలి. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరంను అప్లై చేసినాం. ఒక లైన్ ప్యారలల్గా వచ్చేసిందంటే ఇమ్మీడియట్గా హాఫ్గా డివైడ్ అయిపోతాయి. రైటా? అది ఏ లైన్ అని అంటే DE dash లైన్. ఓకే, DE dash లైన్, పింక్ లైన్ హాఫ్గా డివైడ్ అయిపోయినాయి. ఇదేమో మనకి ఇచ్చింది, ఇదేమో మనకు వచ్చింది. ఈ 2 చూస్తే 2 సేమే. ఇప్పుడు ఈ డాష్తో కోయిన్సిడెంట్ అయిపోయింది. దానికి ఎగ్జాంపుల్ చెప్పమంటే మీరు ఒకే లైన్ మీద ఉన్నారు, కోయిన్సిడెంట్ అయిపోతారు. లైన్ మీద లేకపోతే వేరే ఉంటుంది, కానీ సేమ్ లైన్ మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది కోయిన్సిడెంట్ అయిపోతుంది. అప్పుడు నాకున్న ఈ డాష్ ప్లేస్లో ఈయన రాసేస్తే హెన్స్ ప్రూవ్డ్ కదా. దేర్ఫోర్ హెన్స్ ప్రూవ్డ్. దట్స్ ఇట్. ఓకేనా? సింపుల్గా మనకి థీరం ఎట్లా యూజ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఐ విల్ క్లోజ్ దిస్ వన్. హౌ టు రిమెంబర్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఒక్కసారితో గుర్తుపెట్టుకోవాల్సింది. ఎంత గుర్తుపెట్టుకోవాలంటే ఎన్ని వేస్లో గుర్తుపెట్టుకోవాలంటే ABC అనే ట్రయాంగిల్లో DE
మీరు if a line is drawn parallel to the one side of the triangle to intersect the other two sides at different points, then other two sides are divided in the same ratio. అంటే ఎట్లా గుర్తుపెట్టుకుని మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సింపుల్. ఏం రాస్తారు మీరు? ఏడి బై డిబి ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ. ఓకే, దీనికి నేను ఇప్పుడు 1 అనే నెంబర్ని యాడ్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ ఏడి బై డిబి, ఇక్కడ ఏముంది? ఏసీ బై ఈసీ ఉంది. ఇటు సైడ్ 1 యాడ్ చేసిన, ఇటు సైడ్ కూడా 1 యాడ్ చేసిన. క్రాస్ మల్టిప్లై చేయండి, డిబి ప్లస్ ఏడి అయిపోతుంది. కింద బీడీ అట్లనే ఉంటుంది. మళ్ళీ ఇది కూడా క్రాస్ మల్టిప్లై చేయండి, ఈసీ ఎక్స్ట్రా యాడ్ అయిపోతుంది. కింద ఈసీ అట్లనే ఉంటుంది. చూడు, ఏడి ఇక్కడ వరకు వచ్చేసినాం, బీడీ మొత్తం వచ్చేసినాం, ఏబి అయిపోతుంది. పై ఏమొచ్చేసింది? డిబి. ఈ రెండు యాడ్ చేయండి, ఏఈ ప్లస్ ఈసీ, ఏసీ అయిపోతుంది బై ఈసీ. నేను ఇది ఇంకొక ఫార్ములా చెప్తున్నా, అది ఎట్లా వచ్చింది సార్ అని అంటే, ఇగో ఫస్ట్ హాఫ్ బై సెకండ్ హాఫ్ ఒక ఫార్ములా. ఓకే, ఒక ఫార్ములా అయిపోయింది. ఇది ఒక ఫార్ములా. మరి రెండో ఫార్ములా ఏంటి? రెండో ఫార్ములా వెరీ సింపుల్. ఏంటిది అది? దీని నుంచి రాద్దాం. ఏంటిది అది? ఫస్ట్ హాఫ్ బై ఫుల్. ఏంటిది అది? ఏడి బై ఏబి ఈక్వల్స్ టు నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ బై ఫుల్. ఏంటిది అది? ఏఈ బై ఏసీ. ఏం లేదు, దీనికి బై 1 యాడ్ చేస్తే వస్తుంది. దీన్ని ఉల్టా చేద్దాం. ఇంకోటి ఏంటి సార్ అంటే, ఇంకోటి కూడా చెప్పొచ్చు. ఏంటిది? ఫస్ట్ హాఫ్ బై సెకండ్, ఫుల్ బై సెకండ్ హాఫ్ చెప్పొచ్చు. ఏబి బై బీడి, ఇది మనం ప్రూవ్ చేసినాను చూడండి. నెక్స్ట్ ఫుల్ బై సెకండ్ హాఫ్ ఏంటిది? ఏసీ బై ఈసీ. ఇది నేను ఇప్పుడే ప్రూవ్ చేసాను. ఇట్లా మనం ఎన్ని అయినా రాయొచ్చు అనమాట. వీటిని తిప్పి రాయొచ్చు. ఏడి బై డిబిని కాస్త మళ్ళీ ఏం రాసుకోవచ్చు? డిబి బై ఏడి ఉల్టా, ఈసీ by AC. Based on the sums we can require our requirement, we can write this all corollaries related to the basic proportionality theorem only. ఇవి మన సమ్స్లో మనం ఎట్లా అప్లై చేస్తాం చూడండి. థీరం అయితే నేను I hope I explained a little bit easier, I hope. Let me know in the comment section whether it's useful or not. Okay, right. మనం సమ్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. I hope this session is simple and clear. See you in the next video. Thank you.